సో ఓవరాల్గా ఈ సీజన్ 7 రివ్యూస్ ఎలా అనిపించినాయి బ్రో? మొత్తం డ్రామా, మొత్తం బిగ్ బాస్ అయ్యేంత వరకు ఒక డ్రామా, అయిన తర్వాత ఇంకో డ్రామా. అదే ఆడదాం అనుకున్నా బ్రో. నాకు రివ్యూస్ వచ్చారు బ్రో. సింపుల్గా ఈ 6 సంవత్సరాల రివ్యూస్, 6 సీజన్ రివ్యూస్కి నాకు వచ్చిన 3 లక్షల సబ్స్క్రైబర్లు అయితే ఈ సీజన్గా 3 లక్షల కంటే ఎక్కువ వచ్చారు సబ్స్క్రైబర్లు. ఈ 6 సీజన్స్ మొత్తం మీద వచ్చిన డబ్బులకి ఈ సీజన్ అంత డబ్బులు వచ్చినాయి. ఒక్క స్టేట్మెంట్స్ చెప్పిన అది చాలా హ్యాపీ నాకు. దాని వరకు అంతే స్ట్రగుల్ ఉంది, అంతే కష్టం ఉంది, అది అంత పక్కన పెడితే మీరు అడిగారు చూసారా డ్రామా అని. సీజన్ మొత్తం మీద జరిగింది గుర్తుండదు ఎవరికి. ఈ డ్రామా లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. ఏదైతే ఆ డ్రామా ఇన్ ద సెన్స్ ప్రశాంత్ ఏదో చేసిన డ్రామా అని కాదు, ఆ సిచ్యువేషన్ డ్రామా అంటున్నా. ఆ పోలీసులది కానీ, ఆ కేసు కానీ, ఆ హంగామా కానీ, సోషల్ మీడియాలో హైప్ అయింది కానీ, అది అందరికీ గుర్తుండిపోద్ది. ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీకి జీవితాంతం అది గుర్తుంటుంది, చూసే ప్రేక్షకులకు గుర్తుంటుంది. కానీ ఏంటంటే అది ప్రశాంత్కి పాజిటివ్ ఎవరు నా దృష్టిలో. ఎందుకంటే ఎవరికైనా కనీసం అనిపించేది ఏంది, ఏం మర్డర్ చేశారంటారు పాపం, తప్పేది తప్పు, పోలీసులు శిక్ష చేస్తారు అంతే. కానీ దాన్ని గుర్తుపెట్టుకుని ప్రశాంత్ని ఏదో ఇది చేసే అంత మిస్టేక్ కాదనేది నా ఫీలింగ్. ఇప్పుడు మీరు చెప్పండి. అయితే అది ఎందుకు ప్లస్ అనిపించిందంటే చూసిన ఎవరికైనా అనిపించుంటుంది బ్రో. ఎంత ప్రశాంత్ హేటర్కైనా ఎవడో సైకోలు తప్ప పాపం రా మరి అరెస్ట్ చేసేసరికి అనిపిస్తుంది కదా, పాపం గెలిచేసి వచ్చాడు, పాపం పోవాలనుకో గెలిచేసి వచ్చినప్పుడు ఆ ఆనందం లేకుండా పోయింది కదా పాపం అని పాపం ఎవరికైనా అనిపిస్తుంది. నీకైనా అనిపించుంటుంది, శివకైనా అనిపిస్తుంది. ఈవెన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ వీడియోస్ చూసినప్పుడు ఇంటి దగ్గర నుంచి లాక్కొచ్చిన బయటకు పడుకొని ఉంటాడు వల్ల ఎవరికైనా అనిపిస్తుంది అది అంతలా బయటకినా. సో అది అతనికి మంచి జరిగింది. అది ఆ డ్రామా, ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా అతనికి మంచిదని నా ఫీలింగ్. నేను మాట్లాడినప్పుడు కానీ ప్రశాంత్ నేను మాట్లాడినప్పుడు నాకు అర్థం ఏంటంటే ఇన్నోసెంట్ అబ్బా మనిషి, నిజంగా ఇన్నోసెన్స్ ఇన్ ద సెన్స్ మాట్లాడిన చేత కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి వొకాబులరీ అన్ని నుంచి వస్తుంది బ్రో, పెరిగిన నేచర్ని బట్టి వస్తుంది. ఎక్కడ పెరిగామో దాని తగ్గట్టు ఆ మాటలు ఆ ఇది వస్తుంది. ప్రశాంత్ పల్లెటూరు నుంచి వచ్చిన పర్సనాలిటీ, పెద్దగా మాటలు రావు, మాట్లాడడమే ఎక్స్ప్రెస్ చేయలేడు. అంతకుమించి మిగతా అంతా ఓకే మనిషి. నేను మాట్లాడిందంటే నాకు అర్థమైంది, ఒకసారి 2 సార్లు మాట్లాడినా బాగానే ఉన్నాడు. ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి బ్రో మనిషి ఆ క్రౌడ్ని చూసి అది ఇది ఓవర్ ఎగ్జైట్ అయి ఉంటాడు, అంతకుమించి ఏం లేదు.